జిల్లా నది పరివాహక ప్రాంతాల్లో వలస పక్షుల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. అటవీ శాఖ అధికారులు నైపుణ్యం కలిగిన శిక్షణ బృందాన్ని సమన్వయం చేసి భైరవపాలెం, హోప్ ఐలాండ్, కోరింగమడ అడవి ప్రాంతాల్లో పక్షుల జాతులు సంఖ్యను గణిస్తున్నారు. గత ఏడాది 50 రకాల పక్షి జాతులు దేశ విదేశాల నుండి వలస వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా పలు బృందాలతో పక్షుల లెక్కింపు జరుగుతుంది. వలస పక్షులలో సిమ్మర్స్, ఫ్లవర్స్, ఆయిస్టర్స్, క్యాచర్స్ అండ్ గర్ల్స్ వంటి అనేక జాతులు గుర్తించబడ్డాయి. ఈ కార్యక్రమం వలస పక్షుల ఆకలిని, మార్గాలను, పర్యావరణ పరిస్థితులను పరిశీలించడంలో కీలకంగా ఉండబోతోందని అధికారులు తెలిపారు. ఈ వలస పక్షుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. అందమైన ప్రకృతిలో మనిషి రెక్కలు కట్టుకొని తిరగాలనుకుంటాడు. అయితే సహజంగానే ఈ రెక్కలు తొడిగిన పక్షులు ప్రకృతిలో విహరిస్తున్న విధానం చూస్తే కనుక మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ పక్షుల్లో కూడా చాలా రకాలు వలస పక్షులు లాంటివి మన నదీ పరివాహక ప్రాంతాలు కానీ, నదీ ముఖ ద్వారాలు కానీ, అలాగే సముద్ర ప్రాంతాల్లో ఉన్న ఈ మడడుగుల ప్రాంతాల్లో కానీ, చిత్తడి నేలలో కానీ దేశ విదేశాల నుంచి వలస వచ్చే పక్షుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాను, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ వలస వచ్చే పక్షులు చాలా ఉంటాయి. ముఖ్యంగా నైజీరియా కానీ, రష్యా నుంచి కానీ వలస వచ్చే పక్షులు, అలాగే అనేక రకాల జాతుల పక్షులు ఇక్కడ విహరిస్తుంటాయి. సాధారణంగా వలస పక్షులు కాకినాడ చూసుకుంటే కనుక, కాకినాడ జిల్లా కానీ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల క్రితం 110 రకాల జాతుల పక్షులు వలస వచ్చాయి. అదే అంటే దేశ విదేశాల నుంచి అనే గణాంకాలు చెప్తుంటే, గత ఏడాది అంటే ప్రతి ఏడాది ఈ పక్షుల్ని గణన చేస్తూ ఉంటారు. అందులో భాగంగా గత ఏడాది చూసుకుంటే కనుక 50 రకాల పక్షి జాతులు వచ్చినాయి అని చెప్పి అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు భైరవపాలెం, అలాగే హోప్ ఐలాండ్ మొత్తం 13 ప్రాంతాల్లో ఈ పక్షుల గణన జరుగుతుంది. అంటే ఆర్నిథాలజీ అంటారు పక్షుల శాస్త్రాన్ని. ఇందులో భాగంగానే ఎన్ని రకాల వలస పక్షులు వచ్చినాయి అన్న ముఖ్యంగా ఈ గణన జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక చిత్తడి నేలలు కానీ, ఈ సముద్ర తీర ప్రాంతాలు, నదీముఖ ప్రాంతాలు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అధికారులు ఇక్కడ లెక్కపెట్టిన లెక్కల ప్రకారం ప్రస్తుతం 30 రకాల పక్షులు, వలస జాతి పక్షులు కనిపించినాయి అని చెప్తున్నారు. సాధారణంగా వలస వచ్చే పక్షులు కూడా గూడు కోసం వలస వస్తుంటాయి. అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇవి శీతాకాలంలో మిగిలిన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆహార అన్వేషణలో భాగంగా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండే కాలంలో సాధారణంగా ఇవి ఆహార అన్వేషణతో పాటు నత్తల్ని, చిన్న చిన్న చేపల్ని తింటూ ఇక్కడే నివసిస్తాయి. అలాగే సంతానత్వం కోసం మళ్ళీ తిరిగి వెళ్తాయి. ఇటువంటి క్రమంలో ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్ని పక్షుల జాతులు వచ్చినాయి అన్న అధికారుల లెక్కల ప్రకారం చూసుకుంటే గ్రేట్ నాట్ అనేది సాధారణంగా ఇక్కడ కనిపించే పక్షి జాతి, కాకపోతే అది అంతరించిపోతుందని చెప్తున్నారు. అలాగే మిగిలిన చూసుకుంటే కనుక ఇండియన్ స్కిమ్మర్స్ ఇవి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాడర్స్, సీగల్స్, యురేషియన్ ఐస్టర్, క్యాచర్స్ అని కొత్తగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇన్ని రకాల పక్షుల జాతులు చూసుకుంటే కనుక నిజంగా చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉందని చెప్పాలి. ఎందుకంటే తీర ప్రాంతంలో ఇన్ని రకాల పక్షులను వలస లెక్క పెట్టడానికి శాస్త్రజ్ఞుల బృందంలో, ప్రతి బృందంలో కూడా ఒక 5 సభ్యులు ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక పక్షి జాతిని తీయడానికి, ఫోటోగ్రఫీ చేయడానికి ఒకళ్ళు ఉంటారు. అలాగే మరొకరు ఆ పక్షుల జాతిని లెక్కించడానికి ఉంటారు. అలాగే ఏ పక్షి ఏ జాతి గుర్తించింది, ఎన్ని ఉన్నాయో లెక్కించడానికి మరో 2 ఉంటారు. ఇలా ప్రతి బృందాల సభ్యులు ఈ పక్షి జాతులను లెక్కించుకుంటూ వెళ్తుంటారు. ఇక్కడ మనం చూసుకున్నామంటే సుమారు ఇప్పటికే 13,000 పక్షుల వరకు వీళ్ళు అంటే లెక్కగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 30 జాతులు ఇక్కడ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈ మొగలు చూసుకుంటే కనుక ఇప్పటికే 30 రకాల జాతులు గుర్తించారు. లాంగ్ ఫ్లవర్స్ కానీ, అలాగే స్కిమ్మర్స్ కానీ, ఎక్కువగా స్కిమ్మర్స్ కనబడుతున్నాయి. అలాగే కొంగలు కానీ, నీటి పక్షులు కానీ చాలా రకాల పక్షులు మాత్రం ఆహారవేషంలో ఉన్నాయి. వీటి ఉనికికి ఏమాత్రం విఘాతం కలగకుండా, వాటి దగ్గరికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా జరుగుతున్న ఈ పరిశీలన బృందం మాత్రం చాలా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పాలి.
వలస జాతి పక్షులను గుర్తించేందుకు అటవీ శాఖ అనేక ప్రణాళిక రచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది నిర్వహించే ఈ వలస పక్షుల కౌంటింగ్లో నైపుణ్యం కలిగిన వారు మాత్రమే పాల్గొంటారు. అసలు ఈ పక్షులను ఏ విధంగా గుర్తిస్తారు, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి గురించి ఫోటోగ్రఫీ కానీ ఇతరత్ర మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మన దగ్గర కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు సార్, ఇప్పుడు పక్షుల్లో వలస వచ్చే పక్షులు ఎన్ని రకాలు ఉంటాయి, కాకినాడ పరిసర ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాలు కానీ ఈ చిత్తడి నేలలో కానీ వలస వచ్చే పక్షులు ఎన్ని ఉంటాయి, మీరు ఎన్ని వాటిని ఎలా గుర్తిస్తారు? ఇక్కడ వలస వచ్చే పక్షులు మనకి మామూలుగా వి గెట్ ఇట్ ఫ్రమ్ రష్యా పైన నార్దర్న్ కంట్రీస్ నుంచి వస్తాయి, సైబీరియా దగ్గర నుంచి. దెన్ మనకి డిసెంబర్ జనవరి టైంలో మనకి ఇక్కడికి వలస వస్తాయి కాకినాడ ప్రాంతాలకి. జనరల్గా ఇండియా దీన్ని మనం సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటాం మనం దీన్ని. ఒక పక్షులన్నీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే దారి అది. కజాకిస్తాన్ అటు నుంచి ఇటు మంగోలియా మీద నుంచిగా ఇటు వస్తాయి ఇవి. మనకి ఇక్కడ బాతులు, డక్స్, ప్లోవర్స్ అని వేడర్స్ ఇట్లా మూడు కింద స్ప్లిట్ చేయొచ్చు వీటిని. దాంట్లో డక్స్లో చాలా రకాలు వస్తాయి మనకి, పిన్టైల్స్, షౌలర్స్, తర్వాత ప్లోవర్స్లో లిటిల్ స్టింట్స్, మనకి శాండ్ పైపర్స్ వస్తాయి, లెసర్ శాండ్ ప్లోవర్స్ వస్తాయి, చాలా చాలా రకాల పక్షులు వస్తాయి. వీటికి మనం ఫీల్డ్ గైడ్స్, ఎక్స్పీరియన్స్ బర్డర్స్ తోటి మనం కొన్ని ఏళ్ళగా వర్క్ చేసే కొద్దీ యూ గెట్ టు నో హౌ టు ఐడెంటిఫై దమ్. సార్, ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చి వరకు వచ్చే ఈ వలస జాతి పక్షులు సాధారణంగా గూడు అంటే ఫుడ్ అండ్ షెల్టర్ కోసం వస్తాయి అంటున్నారు. సాధారణంగా వీటి రీజన్ ఏంటి ఇక్కడ రావడానికి? ఇక్కడికి వచ్చేది ఫుడ్ అండ్ షెల్టర్ కోసమే. మోస్ట్లీ నార్దర్న్ కంట్రీస్ నుంచి వచ్చాయి కాబట్టి ఈ టైంలో మీరు నార్దర్న్ కంట్రీస్ చూసుకుంటే అక్కడంతా స్నో వచ్చేసి మొత్తం ఇట్ విల్ బి ఆల్ స్నోడ్ అప్, మొత్తం చలి ఎక్కువైపోయి అక్కడ వాటికి ఫుడ్ దొరకదు. అక్కడికి ఈ టైంలో అన్ని లేక్స్ కానీ రివర్స్ కానీ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి అక్కడ. ఈ టైం దిస్ టైం ఇట్స్ వెరీ కోల్డ్ దేర్. దాంతో ఫుడ్కి ఇటు కిందకి వస్తాయి, మన దగ్గరికి ఫుడ్కి షెల్టర్కి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్తాయి వెనకాలకి. మనకి డిసెంబర్ జనవరి టైంలో పీక్ సీజన్ ఉంటుంది మనకి, సో వచ్చి సెటిల్ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పక్షుల గణన అనే కార్యక్రమం మాత్రం చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పటికీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు మాత్రమే పాల్గొంటారు. ఇక్కడ మన దగ్గర వినయా మేడం ఉన్నారు. ఆవిడకి ఫోటోగ్రఫీ పట్ల అంటే పక్షుల్ని ఫోటోగ్రఫీ తీయడం కానీ పక్షి జాతులు గుర్తించడం కానీ విపరీతమైన నైపుణ్యం ఉంది. ఆవిడకి అనుభవం కూడా ఉంది. ఆమెను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు మనకి ఈ పక్షి జాతులు మీరు గుర్తించడంలో ఏ విధంగా ఎన్ని రకాల జాతులు ప్రస్తుతం గుర్తించారు, ఇంకా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా వలస జాతి పక్షులు? అంటే ఇక్కడైతే మెయిన్లీ అయితే ఇక్కడ ఇండియన్ స్కిమ్మర్సే వస్తున్నాయండి. లాస్ట్ టైం అయితే మేము ఫ్లెమింగోస్ కూడా కొన్ని స్పాట్ చేసాము. ఇంకా దిస్ టైం ఆస్ప్రే ఒకటి ఫస్ట్ టైం క్యాచ్ చేసాము. ఇంకా మైగ్రేటరీ బర్డ్స్ లో ఈ గ్రీన్ బీటర్స్ అయితే ఇక్కడ కామన్, కానీ మాకు బ్లూ టైల్డ్ బీటర్స్ కూడా కనపడ్డాయి దారిలో, ఒక 6 to 8 కనపడ్డాయి. క్యాచ్ చేయడం కుదరలేదు, కానీ బాగా అనిపించింది అది కూడా. ఇంకా చాలా ఉంటాయండి ఇక్కడ, మేము పేరు చెప్పలేము. ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ లో చాలా రకాలు ఉంటాయండి. శాండ్ పైపర్స్ ఉంటాయి, స్టిల్ట్స్ ఉంటాయి, ప్లస్ రెడ్ షాంగ్స్ ఉంటాయి, గ్రీన్ షాంగ్స్ ఉంటాయి. అలా ఇప్పుడు అంతరించిపోతున్న పక్షి జాతులు అంటే ఇప్పుడు కొన్ని రకాలు ఉన్నాయంటున్నారు కదా, అందులో ఇప్పుడు ఏమైనా ఇక్కడ వచ్చిన దాఖలాలు కనిపించినాయి? అది కనిపడాయి, ఫ్లవర్స్ కనిపడ్డాయి, స్కిమ్మర్స్ కనిపడ్డాయి, ఆస్ప్రే, బీటర్స్, ఇంకా అది నాట్ షోర్ బర్డ్, బట్ షోర్ బర్డ్ లో చాలా కనిపడండి. ఈగ్రెట్స్ అయితే కామన్, హెరాన్స్, ఈగ్రెట్స్ కామన్. ఇప్పుడు మీరు పక్షులు చూస్తున్నారు కదా, ఫలానా జాతి పక్షి అన్నది గుర్తించడానికి మీరు ఎక్కడైనా శిక్షణ పొందారా ఏమిటి? లేదండి, అంతే. అంటే ఒక్కొక్క పక్షిది నేను ఫోటో తీస్తే మళ్ళీ అది గూగుల్ లెన్స్ లో గూగుల్ సెర్చ్ చేయడం, కొన్ని బుక్స్ రెఫర్ చేయడం, ఒక పేరు తెలిస్తే మళ్ళీ ఆ ఫోటోలు తీయడం నెట్ లో, అలా అంటే నోట్ చేశాను ఒక్కొక్క పక్షికి అట్లా స్టార్టింగ్ నుంచి. ఎంతో నైపుణ్యంతో ఈ వలస జాతి పక్షులు ఎన్ని వస్తున్నాయి, సంఖ్యతో పాటు
ఏ జాతి అనేది తెలుసుకునేందుకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ బృందం చేపట్టిన తనిఖీలు మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం వచ్చిన ఈ భైరవపాలెం, ఈ మొగ ప్రాంతాల్లో, సముద్ర మొగ ప్రాంతాలు, చిత్తడి నేలలో చూసుకుంటే కనుక అనేక రకాల పక్షి జాతులు కనిపించినాయి అని, అంతరించిపోతున్న ఫ్లవర్ జాతి పక్షులు కూడా కనిపించినాయి అని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఫోటోగ్రఫీ ఎవరు తీస్తున్నారో ఈ సెన్సస్ లో పాల్గొంటున్న వారు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ పక్షులు, వలస పక్షులు చూసుకుంటే కనుక ఎన్ని జాతులు వచ్చినాయి అన్నది మాత్రం త్వరలోనే మనకు లెక్క అటవీ శాఖ విడుదల చేసే లేఖలు తెలిసే అవకాశం ఉంది. విడుదల చిన్నితో నదీం ఖాన్ దురాని, భైరవపాలెం.